నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణానికి సంబంధించి సిట్ అధికారులు తీగలాగితే డొంక కదిలినట్లు రోజుకు ఒక కొత్త విషయం బయటపడుతుంది. అందులో భాగంగా ఈ అంతిమ లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో అంతిమ లబ్ధిదారుడికి సంబంధించి దాదాపుగా 400 కోట్ల రూపాయలు విదేశాల్లో పెట్టుబడులు పెట్టినట్లు కూడా విచారణలో తేలింది. ఈసారి విచారణకు ముంబై, ఢిల్లీ, హైదరాబాదులో ఉన్నటువంటి ఈ హవాలా సంస్థలు ఏవైతే ఉన్నాయో, హవాలా చేసి ఇతర దేశాలకు డబ్బులు తరలించేటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో, సూట్ కేస్ కంపెనీలు పెట్టి బ్లాక్ మనీని వైట్ మనీగా చేసి విదేశాలలో అందించేటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులను కొంతమందిని తీసుకొని వచ్చి సిట్ అధికారులు విచారిస్తే అంతిమ లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో మన బిగ్ బాస్ అయినటువంటి మన లిక్కర్ డాన్, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ డాన్ చేసినటువంటి కొన్ని విదేశీ ట్రాన్సాక్షన్స్ బయటపడ్డాయి. అదేంటంటే దాదాపు 400 కోట్ల రూపాయలు జాంబియాకు తరలించి అక్కడ మెటల్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, ఆహార శుద్ధి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ స్థాపించాలనేటువంటి ఉద్దేశంతో 400 కోట్ల రూపాయలను దేశం దాటి యూకే మరియు యుఎస్, దుబాయ్ల మీదుగా జాంబియాకు చేర్చినట్లు తెలుస్తా ఉంది. ఎక్కడెక్కడ ఏ ఖనిజం దొరుకుతుంది మరియు ఎక్కడ మనం పెట్టుబడులు పెడితే బాగుంటుంది, అదేవిధంగా ఎక్కడ పెట్టుబడులు పెడితే దొరకకుండా మనం వ్యాపారాలు చేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఆఫ్రికా దేశాలైనటువంటి జింబాబ్వే కావచ్చు, టాంజానియా కావచ్చు, జాంబియా కావచ్చు, ఇలాంటి దేశాల్లో వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కావచ్చు, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి కావచ్చు, వెంకటేష్ నాయుడు కావచ్చు, వీళ్ళు ఆల్రెడీ అక్కడికి వెళ్ళి ఫీల్డ్ వర్క్ చేసుకొని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి దాన్ని అంతిమ లబ్ధిదారుడికి అందించినట్లు కూడా తెలుస్తోంది. సో వీళ్ళు జాంబియా అయితే గనుక ఎవ్వరి కంటికి కనపడకుండా మనం మైనింగ్ చేసుకోవచ్చు అని చెప్పి ఆయనకు చెబితే దాదాపు 400 కోట్ల రూపాయలను దేశం దాటి కూడా అక్కడ పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తా ఉంది. సో ఈ విచారణలో ముఖ్యంగా హవాలా కంపెనీ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి విచారిస్తే ఆ లిక్కర్ కుంభకోణానికి సంబంధించినటువంటి 3500 కోట్ల రూపాయలని చెబుతా ఉన్నటువంటి ఈ డబ్బుల్లో 400 కోట్ల రూపాయలనైతే పెట్టుబడులుగా పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణానికి సంబంధించి వచ్చినటువంటి కమిషన్ల డబ్బుల్నే ఈ విధంగా దేశాలను దాటించి అక్కడ పెట్టుబడులు పెట్టడము, సిద్ధం సభలకు వాడడము, అదేవిధంగా రాయలసీమలో ఎవరైతే 2024లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేశారో ఆ అభ్యర్థులకు చాలా వరకు ఈ డబ్బులనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారే స్వయానా వాళ్లకు ఓట్లు కొనుగోలుకి ఇచ్చాడని కూడా ఆ వార్తలు రావడము. ఒక్క రాయలసీమే కాదు, నెల్లూరు జిల్లా, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేసినటువంటి ఆ ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒంగోలు ఎంపీ స్థానానికి కూడా లిక్కర్ కుంభకోణంలో వచ్చినటువంటి కమిషన్ల డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటినే వాడినట్లు తెలుస్తోంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ఆడవాళ్లను నమ్మించి ఓట్లు వేయించుకొని వాళ్ళ మంగళసూత్రాలతో వ్యాపారం చేసి ఒక మద్యం వ్యాపారిగా తయారయ్యి ఈ సిండికేట్ను ఒకటిని తయారు చేసి జే బ్రాండ్లను విక్రయించి దాదాపుగా 30,000 మంది ప్రాణాలు కోల్పోవడానికి, దాదాపుగా 30 లక్షల మందికి ఆ కిడ్నీ మరియు ఆ లివర్ సమస్యలు రావడానికి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సో ఈ వచ్చినటువంటి డబ్బులతో ఓట్లు కొనుగోలు చేసి మరొకసారి ముఖ్యమంత్రి కావాలని కలలు కన్నాడు. ఈ కలలు పగటి కలలుగానే మిగిలిపోయాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడంలో మహిళలు ఎంత పాత్ర పోషించారో ఆ మద్యం అలవాటు ఉన్నటువంటి మందుబాబులు కూడా అంతే పాత్ర పోషించి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. ఈ కల్తీ మద్యం తాగలేక తాగిన వాళ్లకు ఆరోగ్య సమస్యలు వచ్చి హాస్పిటల్ పాలవడం కూడా మనం చూసాము. సో జగన్మోహన్ రెడ్డి గారు గనుక ఇంకొకసారి గనుక గెలిస్తే ఇదే కల్తీ మద్యాన్ని మనం ఇంకొక 5 సంవత్సరాలు తాగితే ఖచ్చితంగా చనిపోతామనేటువంటి భయంతోనే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేయకుండా కూటమి పార్టీలకు పట్టం కట్టారు. సో ఈ విధంగా మద్యం కుంభకోణానికి సంబంధించి ముడుపులు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క కేసుకి 150 నుంచి 600 రూపాయలకు వసూలు చేసినటువంటి వీళ్ళు ఆ డబ్బులు ఏం చేయాలో తెలియకుండా సినిమాలు తీశారు, రియల్ ఎస్టేట్ చేశారు, పెట్టుబడులు పెట్టారు, సూట్ కేస్ కంపెనీలు సృష్టించారు. ఇవన్నీ సరిపోదన్నట్లు సిద్ధం సభలను పెట్టుకొని బల ప్రదర్శనకు దిగి మరొక
మరొక్కసారి ముఖ్యమంత్రి కావాలని కలలు కన్నారు. అదేవిధంగా ఓట్లు కొనుగోలు చేయాలనేటువంటి ప్రయత్నాలు చేశారు, ఓట్లు కొనుగోలు చేశారు. ఇక సరిపోకుండా ఎక్కడా కూడా దొరకకుండా, ఈ నిఘా సంస్థలకు కూడా దొరకకుండా జాంబియా, టాంజానియా, జుంబాంబేల్లో వీళ్ళు మైనింగ్ వ్యాపారానికి కూడా శ్రీకారం చుట్టారు. సో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి పెద్దగా చెప్పుకునేటువంటి ఒక ప్రధాన నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయనకు ఆల్రెడీ విదేశాల్లో మైనింగ్ కంపెనీలు ఉండడంతో ఆ మైనింగ్ కంపెనీలకు సంబంధించి ఈ లిక్కర్ కుంభకోణంలో వచ్చినటువంటి కమిషన్ల డబ్బులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు డైరెక్ట్ గా ఆ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసినట్లు కూడా సిట్ విచారణలో బయటపడింది. సో ఇప్పుడు అంతిమ లబ్ధిదారుడు ఎవరనేటువంటి వేట ఏదైతే ఉందో ఆ వేటకు కూడా త్వరలో శుభం కార్డు పడేటట్లే కనపడతా ఉంది. సో అంతిమ లబ్ధిదారుడు పేరు మీదనే ఇతర దేశాల్లో వీళ్ళు పెట్టుబడులు పెట్టినట్లు కూడా తెలుస్తోంది. దానికి సంబంధించినటువంటి కీలక ఆధారాలు అయితే సిట్ అధికారులు సంపాదించడం జరిగింది. సో ఈ ఆధారాలను బేస్ చేసుకొని అంతిమ లబ్ధిదారుడు ఎవరైతే ఆ బిగ్ బాస్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ డాన్ ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా ఈ కేసులో అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి ఇది హవాలా జరిగింది కాబట్టి ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టారు కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మరియు కేంద్ర సంస్థల యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఇంకా క్షుణ్ణంగా దీనిని అధ్యయనం చేసి మరికొన్ని ఆధారాలు సేకరించి ఈ అంతిమ లబ్ధిదారుడు లిక్కర్ డాన్ ని ఈసారి కనుక అరెస్ట్ చేస్తే ఇక బెయిల్ కూడా రాకుండా ఇక ఆయన రాజకీయ జీవితానికి సమాధి కట్టే విధంగా ఈ సిట్ విచారణ అయితే జరుగుతోంది. చూద్దాం మరి. సో ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి కొంతమందికి బెయిల్ కూడా వచ్చింది. కానీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మాత్రం ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం ఓటు వేయడానికి ఢిల్లీకి వెళ్ళాడు. 11వ తారీఖు తిరిగి వచ్చి లొంగిపోవాలని కూడా కోర్టు చెప్పడం జరిగింది. సో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు లొంగిపోతారా, మళ్ళీ ఏమైనా ఈ ఆరోగ్య సమస్యలు చూపించి ఇక బెయిల్ మీదే బయట ఉంటాడా, మరి అంతిమ లబ్ధిదారుడు పరిస్థితి ఏంది, జాంబియాలో ఇన్వెస్ట్మెంట్ పరిస్థితి ఏంది, దానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలియాలంటే వేచి చూడాల్సిందే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.